హలో మిత్రులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకోసం ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. అదేంటో తెలుసా ఫ్రెండ్స్? ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా చేయాలో చూసుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండితో రొటీన్గా ఇడ్లీయే కాకుండా ఇలా మనం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 క్యారెట్, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, క్యారెట్ని, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే జీలకర్రని ఈ ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. ఇక్కడ మనము క్యారెటే కాకుండా మీ పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో ఏ వెజిటేబుల్ అయినా సరే ఇలా ఊతప్పంలో వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ వేసాను కదండి. మనందరికీ తెలుసు క్యారెట్ మనకి ఎంత హెల్దీయో. క్యారెట్ స్కిన్కి చాలా ఇంపార్టెంట్, అలాగే ఐస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా వేసి మనం పిల్లలకి ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదండి, దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే తగినంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అనేది బ్యాటర్కి సరిపోను తీసుకోవాలండి. ఎక్కువ పల్చగా కాకుండా అలాగే థిక్గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం వేడివేడి ఊతప్పం వేసేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇది కొంచెం వేడయ్యాక దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ వేసాక ఇలా మనం ఉల్లిపాయతోటి ప్యాన్ అంతా కూడా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం ఆయిల్ని వేసుకోవాలి. దీని మీద ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఉల్లిపాయతోటి ప్యాన్ అంతా కూడా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఈ ప్యాన్ మీద వేసుకోవాలి. ఇక్కడ మనం ఊతప్పం అనేది చాలా సన్నగా వేసుకోవద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఈ ఊతప్పంని కాల్చుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా కాల్చిన తర్వాత కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలండి. 1 సైడ్ మనకి బాగా కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా సైడ్స్ ఇలా మనం చూసుకుంటూ మనం మెల్లిగా తిప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఊతప్పం ఎంత బాగా కాలిందో. అదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, వేడివేడి ఊతప్పం రెడీ అయిపోయింది. వేడివేడి ఊతప్పం రెడీ అయిపోయిందిరో, తినేద్దామా ఇక. ఇప్పుడు నేను పల్లి చట్నీతో ఇంకా అల్లం చట్నీతో తినేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.